అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తరపున కార్యక్రమం రేపు ఆదివారం నాడు ఆగస్టు 25వ తారీఖు నాడు సిద్ధార్థ గార్డెన్స్లో సాయంత్రం 4:30-5 గంటలకి ప్రారంభమవుతుందని చెప్పని ఇచ్చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అధిగరించవచ్చు. ఏంటంటే వారిని మాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళు మాత్రం ఇచ్చేసుకోలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారు, మాకంటే చిన్న వయసే కానివ్వండి, ఆయన 1982 నుంచి కూడా ఈ రోజు వరకు పార్టీ నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అంటి పెట్టుకుని రామారావు గారిని అభిమానితులు ఉన్నారు. ఆయన తర్వాత ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు చెప్పని ప్రముఖ ప్రవచనకర్త. ఆయన మాత్రం చదువుకునే రోజుల్లో మరి తణుకు రామారావు అసోసియేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకి పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. ఆయన పిలిచి ఆహ్వానించుకొని ఆయన చేత ప్రవచనాలు చెప్పించాలనేది మా యొక్క చిరకాల కోరిక. అది ఈ రోజున తీరబోతూ ఉంది. మా యొక్క సత్యం గారి సహకారంతో పోతే అంటే రమణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆయనకి వేరే కారణాల వల్ల ఈరోజు రాలేకపోతున్నారు. ఆయన చీఫ్ జస్టిస్గా చేసినట్టు రమణ గారు, వారు కూడా రామారావు గారు అభిమాని. పోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మేము షెల్టర్ కట్టించిన రోజుల్లో 74 సంవత్సరాలు అసోసియేషన్ మెంబర్ ఆయన. ఇక్కడ ఏంటంటే తర్వాత రాజకీయమైన పదవులు రాజ్యసభ మెంబర్గా చేశారు ఆయన. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు. కానీ వీరందరూ కూడా అంటే మనసులో ముందు రామారావు గారు, తర్వాత ఏదైనా కానీ ఎదుగుదల వాళ్ళ జీవితాల్లో. తర్వాత వైవిఎస్ చౌదరి గారు, మరి ఆయన మాకంటే చాలా చిన్నవాడు, 3వ తరానికి సంబంధించిన వ్యక్తి. కానీ గుడివాడలో పక్కా రామారావు గారు అభిమాని. ఆయన ఇక్కడ చదువుకోవడానికి ట్రైనింగ్ కోసం ఎంసెట్ రాయడం కోసం వచ్చి సినిమాల దగ్గర కూర్చొని ఆఖరికి ఎంసెట్ రాయడం పూర్తి అయిపోయింది. అది ఆయన రేపు చెప్తారు. ఆయన పోతే జయసుధ గారు కూడా మరి రామారావు గారికి అభిమానంగా ఉండేటువంటి వ్యక్తి. వారందరినీ ఆహ్వానించుకొని మా యొక్క దీన్ని కార్యక్రమాన్ని 50 సంవత్సరాల కార్యక్రమాన్ని మెయిన్గా ఏంటంటే గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచనాలు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకునే విధంగా మిమ్మల్ని ప్రేక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేసి పెద్ద మహాసభ ఏర్పాటు చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.